హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే మనం అయితే జై బాలయ్య అఖండ మూవీకి అయితే వెళ్తున్నాం. చూడండి ఎలా చూస్తున్నాడు. థార్ డీసెంట్గా ఉండరా, కూర్చోరా. అఫీషియల్గా ఎందుకు కంగారు పడుతున్నారో తెలియదు గాయస్. అరే ఏముండదు, ఓన్లీ వైబింగ్, ఓన్లీ మ్యాజిక్స్ హ్యాపెనింగ్. చలో గాయస్, జై బాలయ్య. వీఆర్ గోయింగ్ టు అఖండ మూవీ. పొద్దున్నే టికెట్లు బుక్ చేశారు. ఓడి అమ్మ స్టార్ట్ అయితే 3Dనా? ఇదేంది 3Dనా? భయపెడుతున్నారు కదా ఒక్కొక్కరు. స్టార్ట్ అయిపోయింది. జై బాలయ్య. గైస్ యాజ్ యూజువల్ లేట్ ఎంత మొక్కబోయి. అసలు ఎవడు రీడు ఎందుకు చంపేశాడు రా? సినిమా చూడాలి గైస్. అఖండ 1 చూడలేదంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటారా గైస్? చూడు ఎంత పెద్దగా ఉందో. చిన్నగా కనపడుతుంది. అరే ఏమ్రా ఎంత హైపిచ్చి ఏం లేదంటే బాధపడుతున్నా నేను. అయితే ఈ స్తంభం నుండి రమ్మను. నాకెందుకో బాలయ్య అనిపించట్లేదురా. ఓడి అమ్మో బాలయ్య, ఓడి జై బాలయ్య. అమ్మా చక్రి నవ్వుతున్నా ఏంటి మీరు ఫైట్. ఫస్ట్ హాఫ్ అయింది. ఓకే, నైస్, గుడ్ విజువల్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. అరే ప్రాపర్ 3D ఫిలిం రే ఇది. ప్రాపర్ 3D ఫిలిం ఇది. చూస్తే ఎలాంటి 3Dలో చూడాలి. నందమూరి తమన్ పేరుపై పడిపోతుంది. బాలయ్య ఫైట్ అప్పుడు మ్యూజిక్ ఉంది బ్రో. నాకు తెలియగానే నేను అయిపోతున్నా. మీరు చూడండి మామ, నేను ఎంజాయ్ చేస్తున్నా మామ. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఇంకా లాజిక్ వదిలేండి, ఫిజిక్స్ వదిలేండి. కాకపోతే నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే బాలయ్య బాబుల కూతురు ఉంది చూడండి, దాని డబ్బింగ్ నాకు నచ్చలేదు. ఓకే, దాని దగ్గర మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యా. మిగిలినంత ఓకే. నాకైతే ఎవ్వరు డబ్బింగ్తో ప్రాబ్లం లేదు, ఏం లేదు. మార్నింగే ఫ్రెష్ మైండ్తో నా గొంతు పోయింది మామ. నిజంగా రే, నా గొంతు పాడైపోయింది తెలుపుకుందారా లైట్గా. కంప్లీట్ అసలు వేరే లెవెల్ వైబ్ అవుతున్నాం మామ చెప్పాలంటే. ఇట్స్ వర్త్ ద మూవీ మామ. ఇంట్రో దగ్గర నుంచి ఇంటర్వెల్ ఫైట్ వరకు అన్నీ నచ్చినాయి మామ. ఒక లాజిక్ ఒకటే నేను ఎత్తుక్కోకపోతే మిగతాదంతా చాలా బాగుంది. ఎవరు రాళ్ళు? ఫ్లాష్ మ్యాన్, పవర్ రేంజర్స్. ఎవరు సపోర్ట్ చేశాడు రా? సమనింగ్ జుట్సు, క్లోన్ జుట్సు. ఈ శివతాండవా పాప మాడేం చేశాడు రా? ఆడుకోడు ఉన్నాడుగా. కొలాటరల్ డ్యామేజ్ ఆడు. ఆడే కదన్నీ ఐడియా ఇచ్చింది జనరల్గా అసలు ఇట్లా చేద్దామని. ఈడెందుకు నట్టెత్తనాడు? ఎందుకు ఈడు చెప్పు. అదివేంది మ్యూజిక్ ఎక్కడ బాగుంది. ఎలా పంపిస్తున్నాడు చూడు జనాలు. బాగుంది మ్యూజిక్, వైబింగా. చలో బ్రో, వచ్చాను బ్రో. మీరు అంతా కాలేజ్ ఎగ్గొట్టేశారా? లేదు బ్రో. ఓకే చలో, బాయ్ బ్రో. నీకు బ్రో, దా బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, బాయ్ బ్రో. చలో బాయ్ బ్రో. హాయ్ నా, వెల్కమ్ టు మున్నా బాయ్ గేమింగ్. అండ్ ఇది నా అఖండ 2 రివ్యూ అనమాట. సో మేము ఇప్పుడే థియేటర్ నుంచి వస్తున్నాం ఆఫ్టర్ ఒక మ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ఆల్ ద ఇంట్రో షార్ట్స్ ఆర్ ఎల్స్ ఇంట్రడక్షన్ లో ఒక ఫైట్ ఉంటుంది. అసలు ఫైట్స్ గురించి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట. అక్కడ ఎటువంటి ఫిజిక్స్ ఉండదు, అసలు లాజిక్ ఉండదు, ఓన్లీ ప్యూర్ మ్యాజిక్. కాకపోతే బ్రో, నేను నిజం చెప్తున్నా కదా, నేను అంత నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద మూవీ. బట్ స్టిల్
లిటరల్లీ నేను ఎంజాయ్ చేశాను, నేను వైబ్ చేసామా, నా గొంతు పోయేలా అరిచాను ఫస్ట్ హాఫ్ లో. అంత బాగుంటాయి అనమాట ఫైట్ సీన్లు. అసలు త్రిశూలం కనబడిందా నువ్వు ఫిక్స్ అయిపో, ఇక్కడ ఎవరినో వేసేస్తాడు, లేపుతాడు, తిప్పుతాడు. బ్రో నాకు తెలిసి త్రిశూలంతో ఎన్ని ఫీట్లు వేయాలో అన్ని ఫీట్లు వేశారు మామ మూవీలో. అండ్ నెక్స్ట్ డైలాగ్స్ అసలు ఉంటాయి మామ, ఎవర్ గ్రీన్ బాలయ్య బాబు డైలాగ్స్ అసలు ఒక రాజకీయ పరంగా కూడా ఉంటాయి. నేను నిజం చెప్తున్నా, అనిపించిందే చెప్తున్నా. అండ్ ఒక సర్కాస్టిక్ వేలో ఉంటాయి. అండ్ ఏదో కొన్ని డైలాగ్స్ అయితే మీకు స్టార్టింగ్ లో ఉంటుంది చూడు, సెట్ కాలేదన్నా అని చెప్పి అలా కూడా అనిపిస్తాయి. ఒక 2-3 డైలాగులు, ఎందుకంటే ఆ రైమింగ్ కుదరదు, బట్ స్టిల్ చెప్తాడు అనమాట. అండ్ అది అండ్ నాకు అసలు సాంగ్స్ ఏమి అంత నేను కనెక్ట్ అయ్యే విధంగా సాంగ్స్ అసలు ఏం లేవు అనిపించింది. బట్ మ్యూజిక్ ఉంటుంది బ్రో, మీకు ఫైట్స్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఏదన్నా ఇంట్రో జరుగుతున్నప్పుడు రైజ్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, దాంట్లో బాసు దడ 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 దడ. మేము ఆఖరికి సినిమా థియేటర్ నుంచి బయటికి నడిచి వచ్చేస్తాం కదా, అప్పుడు కూడా మ్యూజిక్ ఎంత బాగుందంటే మేము వైబ్ అవుతున్నాం అనమాట, డీజే డిస్కో వైబ్ అవుతున్నట్టు. సో అంత బాగుంది. తమ్మునన్ను అయితే చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. అండ్ మిగతాది పాటలు అయ్యో లాస్ట్ లో కొన్ని నేను చెప్తున్నా డివోషనల్ వైబ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి కావచ్చు, సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా డివోషనల్ ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ లో ఎటువంటి ల్యాగ్ అనిపిదు మమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, యూ విల్ ఎంజాయ్ ద ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో పెట్టిన ప్లాట్ పాయింట్ ఎప్పుడు ఇప్పుతావరా నాయన, ఎప్పుడు వచ్చిద్దిరా అదే ఉంటది. లాస్ట్ వరకు అది అవ్వదు. నాకు అక్కడ మాత్రం చాలా లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ వెరీ మచ్ అసలు చాలా అన్నెసెసరీ షార్ట్స్ ఉంటాయి, అన్నెసరీ సీన్స్ ఉంటాయి. కొంతమంది ఆర్టిస్టులు కనబడతారు నీకు, అరే ఈయన ఎక్కడ చూసి ఈ ఆర్టిస్టే కదా అని ఉండవు. సైడ్ రోల్ లో ఉంటాడు, కానీ ఆడికి ఎటువంటి డైలాగ్ ఉండదు. అలాంటి ఆర్టిస్టులు మీరు చూస్తారు అన్నమాట. జస్ట్ ఉన్నారంటే ఉన్నారు. నాకు తెలిసి లెంత్లు కట్ చేసి ఉంటే వాళ్ళ డైలాగులు కట్ అయిపోయి ఉంటాయి. ఫైట్ సీన్లు ఉంటాయి మామ, ఆర్మీ వాళ్ళు బార్డర్ల దగ్గర ఫైట్లు. నాకు మౌంటైన్ రేంజెస్ చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో ఎవడైతే లొకేషన్ షూట్లు సెట్ చేసాడో వాడు బాగా సెట్ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ట్రైలర్ లో నేను ఒకటి చూశాను, అది మిషన్ గన్ త్రిశూలం పెట్టి తిప్పుతారు, అది బోయపాటి గారు కూడా తిప్పేది మొత్తం చూపిస్తాడు అనమాట లాస్ట్ లో. చాలా ఫన్నీగా ఉంటది. అండ్ అది కాకుండా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయాల, డైరెక్ట్ హెలికాప్టర్ ఉంటది కదా, హెలికాప్టర్ మీద 3 బ్లేడ్లు ప్రొపెల్లర్స్ తిరుగుతూ ఉంటాయి కదా, దాన్ని త్రిశూలం మీద తిప్పుతాడు బ్రో. ఓకే, ఆ షాటింగ్ నాకు అరిసి రే ఏం జరుగుతుందిరా అడిగే లోపల అసలు ఓపీ రియాక్షన్ మామ, అసలు సౌండ్ లేదు నాకు. అండ్ లాస్ట్ లో మీరు యానిమేలో చూసే కూడా కనబడతాయి. ఆఖరికి మీరు క్లోన్ జుట్సు చూడొచ్చు, టెలిపోర్టేషన్ జుట్సు చూడొచ్చు, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్లు చూడొచ్చు. బట్ మీకు సెకండ్ హాఫ్ డివోషనల్గా వెళ్ళిపోద్ది. ఓకేనా, మీరు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసినంత చేయలేరు ఎవరైతే జంజీ ఉన్నారో. బట్ భక్తి అది ఇది ఉంటే కూడా కనెక్ట్ అవుతారు. కానీ నాకు కొద్దిగా నేను నవ్వేసాను అనమాట థియేటర్లో. చాలా ఎమోషనల్ సీన్స్ లో కూడా నాకు నవ్వు వచ్చింది. అది కామనే, నా ఒక్కడదే అని నా ఫీలింగ్. అండ్ చాలా వరకు సెకండ్ హాఫ్ డివోషనల్ గా శివ అండ్ రుద్ర ఇటు మొత్తం తిరుగుతూ ఉంటది. అండ్ చాలా ల్యాగ్ ఉంటుంది. బట్ డివోషనల్ వైపు కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే యూ విల్ ఎంజాయ్ ద సెకండ్ హాఫ్. అండ్ సినిమాలో 3D ఎఫెక్ట్స్ బ్రో. నాకు అసలు సినిమా అక్కడికి వెళ్ళేంత వరకు 2D అనుకుంటున్నాను, నాకు 3D అని తెలియదు. బట్ దాంట్లో కొన్ని ఎఫెక్ట్స్ పెట్టారు బ్రో. బ్లడ్ ఇలా స్క్రీన్ మీద నుంచి చిమ్ముతున్నట్టు ఉంటది, వాటర్ వస్తున్నట్టు ఉంటది, స్నో పడుతున్నట్టు ఉంటది, ఇంకా బుల్లెట్స్ మధ్యలో బాలయ్య బాబుని కూడా జూమ్ అని త్రిశూలం జూమ్లు వస్తూ ఉంటాయి. అసలు వేరే లెవెల్ జూమ్ లో వస్తాయిలే, మీరు అవి కూడా ఎంజాయ్ చేస్తారు. 3D ఎఫెక్ట్స్ లో కొన్ని గోస్ట్లు అవి పెట్టారు. హారర్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కొద్దిగా అలా ఏదో హారర్ ఫీల్ అవ్వాలి, పిల్ల దయ్యాలు అలా ఉంటాయి. బట్ ఓవరాల్ గా యూ గైస్ ఎంజాయ్ ద మూవీ. సెకండ్ హాఫ్ లాగ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా 1 టైం వాచబుల్. నేను అఖండ 1 కూడా చూడలేదు, బట్ 2 నాకు అర్థమైపోయింది. ఓకే, ఈ పాపను కాపాడుతానమ్మా, నీకు ఏమన్నా అయినా అంటాడు, వీళ్ళ అమ్మని పుట్టిన వెంటనే తీసుకెళ్ళిపోయినట్టు చూపిస్తాడు కదా, అప్పుడు నేను ఐ కనెక్టెడ్ ద డాట్స్ అండ్ నాకు మొత్తం అర్థమైంది. సో దిస్ ఈజ్ మై అఖండ రివ్యూ. నేను 3-4 డైలాగులు బట్టి పడతాను, ఆర్ఎల్స్ ప్రాక్టీస్ చేస్తాను, మన లైవ్ లో చెప్పుకొని మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో హోప్ యూ గైస్ enjoyed the vlog. Thanks for watching until now. మీకు ఎలా అనిపించిందో అఖండ కింద కామెంట్ లో చెప్పండి. మీరు వెళ్ళి వస్తే కనుక జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. అండ్ ఒకవేళ చూడాలనుకుంటే 3D లో ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ కొద్దిగా బాగుంది. ఇట్స్ వర్త్ ఇట్. బై గాయ్స్, బై క్యూటీ.